హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయాన్నే కార్తీక్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చి దీపనైతే త్వరగా రా, టైం అవుతుంది అని పిలిచేసరికి వస్తున్న బావ అంటూ బయటకు వస్తుంది. అప్పుడే కాంచన, అనసూయ, శౌర్య ముగ్గురు విని ఇదేంటి కొత్త పిలుపు అనుకొని దీప రాగానే తననైతే అడుగుతారు. ఇదేంటి బావ అని పిలుస్తున్నావు, కొత్త పిలుపు ఏంటి అని అడిగితే అప్పుడే దీప ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే కార్తీక్ కల్పించుకొని ఎందుకు అందరూ అలా ఆశ్చర్యపోతున్నారు, అలా పిలిస్తే తప్పే ఉంది, నేనే అలా పిలవమన్నానమ్మా అని చెప్తే ఇక కాంచన, అనసూయ అయితే మనసులో చాలా సంతోషిస్తారు. పోన్లే వీళ్ళిద్దరూ దగ్గర అవుతున్నారైతే అని అనుకుని మురిసిపోతారు. ఇక ఇంతలోనే శౌర్య స్కూల్కి, కార్తీక్, దీప శివనారాయణ ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఇంతలోనే జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. గ్రానీ, నిన్న బర్త్డే విషయంలో దీపనైతే మాత్రం చాలా బ్యాడ్ చేశాను. ఇంట్లో నన్ను అందరూ ఇంట్లో 4 తిట్లు తిట్టినా అందరి దృష్టిలో దీప మాత్రం ఇంకా బ్యాడ్ అయింది. ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పనేంటో తెలుసా? ఆ దీప మీద అందరికీ మరింత కోపం వచ్చేలా చేయడం, ముఖ్యంగా మమ్మీకి. డాడీ ఏమో తన వైపే పాజిటివ్గా ఉన్నారు, కానీ మమ్మీని మాత్రం దీపపై మరింత కోపం పెంచుకునేలా చేయాలి. అలాగే తాతను కూడా. వాళ్ళిద్దరూ అలా ఉన్నంతకాలం మనకంతా మంచి జరుగుతుంది అని చెప్తే సరేనే, అలాగే చేద్దామని అంటుంది పారిజాతం. ఇంతలోనే దీప, కార్తీక్ శివనారాయణ ఇంటికైతే వస్తారు. అప్పుడే వాళ్ళు రావడం చూసి పారిజాతం ఏంటి ఇంత లేటు, టైంకి రావాలని తెలీదా అని అంటే అప్పుడే కార్తీక్ పని వాళ్ళకు కూడా కొన్ని పనులుంటాయి, మనలా అందరూ పని పాట లేకుండా ఉంటారా ఏంటి అని అంటే ఏంట్రా ఏమన్నావు అని అడుగుతుంది పారిజాతం. ఏం లేదు పారు, కొంచెం లేట్ అయింది, పనుండి లేట్ అయిందని చెప్పాను అంతే అని చెప్పి దీప అంటూ తను తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో దీప వంటగదిలో పని చేసుకుంటూ ఉంటే అప్పుడే కార్తీక్ వస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బావ బావ అని సంబోధిస్తూ మాట్లాడుతూ ఉంటుంది దీప. ఇంతలోనే జ్యోత్స్న వచ్చి వీళ్ళిద్దరు మాటలు వింటుంది. అప్పుడే ఇదేంటి బావ అని పిలుస్తుంది అని అనుకుని వెంటనే వచ్చి ఏంటి ఎప్పుడు కార్తీక్ బాబు అని పిలుస్తావు, ఈరోజు ఏంటి కొత్తగా బావ అంటున్నావు అని అడుగుతుంది. అప్పుడే దీప నా భర్త నా ఇష్టం, మధ్యలో నీకేంటి కష్టం, అవును కదా బావా అని అంటుంది. మళ్ళీ బావా అని పిలిచేసరికి జ్యోత్స్న అయితే అస్సలు తట్టుకోలేకపోతుంది. ఏంటిది, అసలు దీప ఎలా పిలవడం ఏంటి, దీని వెనక అర్థం ఏంటి, అంటే తనే ఇంటి వారసురాలని తెలిసిపోయిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ ఏంటి చిన్న మరదలా అలా ఉండిపోయావు అని అడిగితే మళ్ళీ షాక్ అవుతుంది జ్యోత్స్న. చిన్న మరదలా ఏంటి అని అడుగుతుంది. మరంతే కదా, నా భార్య నన్ను బావని పిలుస్తుంది, మరి తను పెద్ద మరదలు, నువ్వు చిన్న మరదలవే కదా అని అంటే అదేంటి బావా, నువ్వు తను పిలిస్తే నువ్వు అలా ఎలా పిలిపించుకుంటావు, అలా ఎలా ఒప్పుకుంటావు, నేను కదా నీ మరదల్ని అని అంటే ఏదో నువ్వు నా సొంత మరదలనైనట్టు అలా ఫీల్ అయిపోతున్నావేంటి జ్యోత్స్న అని అంటాడు కార్తీక్. దాంతో ఊహించలేని షాక్లో పడిపోతుంది జ్యోత్స్న. దీప కూడా షాక్ అవుతుంది ఆ మాటకి. అప్పుడే కార్తీక్ ఇంతలో జ్యోత్స్న ఏంటి ఏమన్నావు బావా అని అడిగితే దీప అలా పిలుస్తుంటే చాలా వినడానికి ఇంపుగా ఉంది అంటున్నాను, అలాగే పిలువు దీప అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న అయితే ఏం మాట్లాడాలో అర్థం కాక ఇదేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ అనుకుని కొంచెం షాక్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజంతా వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే తనైతే ఫిక్స్ అవుతుంది, డౌట్ లేదు, బావకి దీపనే ఈ ఇంటి వారసురాలని తెలిసిపోయినట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత మార్పు ఇందుకే అనుకుంటా, అందుకే నేను చెప్పిందల్లా చేస్తూ దీపని ఈ ఇంట్లో అందరికీ దగ్గర చేస్తున్నాడు, అందరి ముందు ఒకేసారి ఈ విషయం తెలుస్తాడనమాట, ఈ విషయం తెలిస్తే నా పరిస్థితి ఏంటి, ఈలోగా ఏదో పరిష్కారం ఆలోచించాలి అనుకొని చాలా టెన్షన్ అయితే పడుతూ ఉంటుంది జ్యోత్స్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.